ఓల్డ్ సిటీ కుర్రాడు అజయ్ కర్నూలులో ఉండే ఒక అమ్మాయి స్వప్న అనే అమ్మాయికి తనకి హెల్ప్ చేయడం, తనకు ఒక అండగా నిలబడడం అనేది ఒక యూనిక్ ఐడియా. ఇప్పటికి టిల్ నౌ కమర్షియల్ యాంగిల్‌లో ఇదొక యూనిక్ ఐడియా. 2 ఏరియాలని మర్జ్ చేసి ఒక లవ్ స్టోరీ ఏసారు మీరు. అంటే ఆ పాయింట్ ఎలా సార్? కర్నూలు ఓల్డ్ సిటీ నుంచి కర్నూలుకి. అదే అమ్మా, నేను కథ అనుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఈ పాత బస్తీ నేపథ్యంలో అంటే ఫస్ట్ సాంగ్లోనే నీకు చూపించాను నేను, హరే రామ హరే కృష్ణ సాంగ్లోనే అసలు ఓల్డ్ సిటీ నేపథ్యం ఎలా ఉంటుంది. అవును. ఇది వెరీ సెక్యులర్ సిటీ మన హైదరాబాద్ అనేది. సో అందరూ అన్ని రిలీజియన్ పీపుల్ ఇక్కడ ఉంటారు. పర్టికులర్గా పాత బస్తీ అంటే మనం ఏదో కేవలం ఒక కమ్యూనిటీకి చెందింది అనుకుంటాం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో ఆ ఇంటిగ్రిటీ చూపించాను పాటలో. హరే రామ హరే కృష్ణ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఆ పాటలో. పాట లిరిక్స్ కూడా సీతారామ శాస్త్రి గారు కథ మొత్తం విని ఆయన నాకు ఈ బ్యాక్డ్రాప్లో అసలు ఈ పాత బస్తీ కల్చర్, ఒరిజినల్ కల్చర్ అంటే మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ వాళ్ళకి తెలుగు కూడా రాదు. తరాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళు అద్భుతమైన ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ మిక్స్డ్ తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు మనకు అర్థం కాదు. సో అలాగే కొందరు ముస్లిమ్స్కి కొందరు ఉర్దూ రాదు, తెలుగు మిక్స్డ్ ఉర్దూ మాట్లాడతారు. అలాగా ఒక చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఇక్కడ ఈ ఓల్డ్ సిటీలో. సో దీన్ని చూపిద్దాం అని ఎప్పుడైతే నేను ఈ డీటెయిల్స్ వర్క్ చేశానో ఈ పాటలో ఇది, సో దీనికి గట్టి అపోజిషన్ ఉండాలి. అంటే మరి ఇలాంటి కుర్రాడు ఎదుర్కోవాలంటే ఒక చాలా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ కావాలి, ఆపోజిట్ బ్యాక్డ్రాప్. సో అప్పుడు కరెక్ట్గా ఫ్యాక్షన్ సినిమాలు మొదలైన టైం అది. సో రాయలసీమ ఫ్యాక్షన్ ఇది. సో అన్ని ఫ్యాక్షన్ సినిమాలన్నీ హీరోయిక్గా వస్తున్నాయి, అంటే హీరోలు అందరూ ఫ్యాక్షనిస్టులుగాను. సో అలాగా చూపిస్తూ రాయలసీమలో కూడా గొప్ప కల్చర్ అది. సో దాన్ని అంటే దీనికి పోటీగా పాత బస్తీకి పోటీగా అటు ఫ్యాక్షన్ రాయలసీమ ఉంటే బాగుంటుందని చెప్పి అలాగా దాన్ని ఆపోజిట్ పెట్టుకున్నాను. మీకు అందుకనే వెరీ పాపులర్ డైలాగ్ కూడా కథలోంచి వచ్చిందే, తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడు ఫ్యాక్షనిస్ట్ కాదు, ఇది కర్నూలు కాదురా పాత బస్తీ అని ఆ డైలాగ్ కూడా ఉంటుంది కదా. సో అలాగా అంటే 2 కౌంటర్ వెయిట్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలని అది అలా పెట్టడం జరిగింది. నేను అందులోంచే ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయడంతో ఈ 2 కూడా ఆడియన్స్కి బాగా నచ్చాయి. అంటే 2 బాగా స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్స్ బాగా కుదిరి అది హీరోకి విలన్కి కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక్కడు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కొండారెడ్డి బుర్జ దగ్గర పంచ్ సీన్, ఓబుల్ రెడ్డిని అజయ్ కొట్టడం అమ్మాయి కోసం, స్వప్న కోసం. సో ఆ డిజైనింగ్ ఎలా జరిగింది సార్? అంటే ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. అక్కడ ఎస్టీడీలో ఫోన్ మాట్లాడడం, అజయ్ అక్కడ నుంచి చూడడం, పరిగెత్తుకుంటూ అదే నడుచుకుంటూ జస్ట్ వచ్చి ఒక పంచ్ కొట్టడం, అక్కడ నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పడం, మణి శర్మ గారి బీజిఎం అంతా భలే కుదిరింది. ఇప్పటికి ఒక ఐకానిక్ సీన్ అనిపిస్తుంది అదంతా. ఆ డిజైనింగ్ గురించి చెప్పండి సార్. అంటే అదంతా కథలో భాగంగానే ఇలాంటి ఒక కుర్రాడు, ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉన్న కుర్రాడుగా చూపించాను. ఈ బిగినింగ్ అజయ్ క్యారెక్టరైజేషన్ కూడా కేవలం స్పోర్ట్స్ అంటే ఊరినే గ్రౌండ్కి వెళ్ళి ఆడేవాడే స్పోర్ట్స్మెన్ కాదు. స్పోర్ట్స్మెన్స్కి మంచి డిసిప్లిన్ ఉంటుంది. మీరు ఫస్ట్ పాటలో కూడా ఒక లైన్ చెప్తారు, శాస్త్రి గారు ఒక లైన్ వేశారు, ఆటనే మాటకు అర్థం చెప్పి రాయించుకున్నది అది. సో అలాగా ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ఉన్న కుర్రాడు. ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలసీమ నేపథ్యంలో అక్కడ తన కళ్ళెదురుగుండా ఒక అన్యాయం జరుగుతుంటే అదే టైంకి తను లోపలికి స్టేడియంకి వెళ్ళి కబడ్డీ ఆడి కప్పు గెలవాల్సిన సమయం అది. సో చాలా క్రూషియల్ తనకి. తను వచ్చిందే కర్నూలు అక్కడ దానికోసం, ఆ కప్పు కొట్టడం కోసం, అది తన లక్ష్యం కూడా. సో బట్ అలాంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడ ఆపదలో ఒక అమ్మాయి ఉండడం, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, కేవలం అమ్మాయి అనే కూడా కాదు. సో మీ ఇద్దరికి మీకు రిలేషన్షిప్ కూడా అలా ఉంటుంది హీరోకి హీరోయిన్కి మధ్య. ఏదో హీరోయిన్ అని చెప్పి అమ్మాయిని అట్రాక్ట్ చేయడం కోసం అటు ఉండదు. అదే ప్లేస్లో స్వప్న ప్లేస్లో కుర్రాడు ఉన్నా సరే అజయ్ అలాగే చేస్తాడు, స్పోర్ట్స్ మెన్ అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే లాస్ట్ సీన్ వరకు మీరు అది చూపించలేదు, స్వప్న ఎక్కువ అనే దాకా కూడా ఎక్కడ హీరోయిన్ మిస్ అయినట్టు కూడా చూపించారు. సో అలాగా ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో తను దాంట్లో చూడటం ఏంటి, ఆడాల్సింది స్టేడియంలో కాదు
ఇక్కడ అవును, ఒక డైలాగ్ తో చూపించారు. ఆ అమ్మాయిని ఆ ఇన్స్టింక్ట్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ మామూలుగానే హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, దానికి తోడు ఒక డిసిప్లిన్డ్ వెరీ వెల్ మేనర్డ్ అద్భుతంగా తయారైన ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన స్పిరిట్ చూపిస్తుంది.